చూస్తున్నారా చట్నీ అండి. ఇది చట్నీ ఈజీగా ఇడ్లీలోకి కానీ దోశల్లోకి కానీ మన రెస్టారెంట్ టైపులో అండి, మన హోటల్ టైపులో చట్నీ అండి. కొబ్బరి చట్నీ అండి. కొబ్బరి చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని తయారు చేసే విధానం ఏంటో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో మన వీడియోలోకి వెళ్ళి చూద్దాం. హాయ్ అండి, మీరు బాగున్నారా? మేము బాగున్నామండి. చూస్తున్నారు కదా పచ్చి కొబ్బరి అండి. పచ్చి కొబ్బరితో మనం కొబ్బరి చట్నీ చేయబోతున్నాం అండి. హోటల్ టైపులో చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఈజీగా రెడీ అయిపోయిందండి. ఇదిగోండి కొబ్బరి వచ్చేసి నేను 1 కప్పు కొబ్బరి, పచ్చి కొబ్బరి తీసుకున్నాను అండి, ఫ్రెష్ కొబ్బరి. ఇదిగోండి పల్లీలు అండి, పుట్నాల పల్లీలు 1 చిన్న కప్పు, శనగిత్తులు చిన్నగా తడుక్కున్న అల్లం ముక్కలు. ఫస్ట్ ఒక బాండీ పెట్టుకోవాలండి. బాండీ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ అండి, 1 స్పూను ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కుతుంది కదా, ఆయిల్ వేడెక్కినప్పుడు 1 స్పూను, ఈ స్పూన్తో 1 స్పూను జీలకర్ర వేగింది కదండి. కొంచెం అల్లం ముక్కలు సన్నగా కట్ చేసుకున్న చిన్న సైజు అల్లం ముక్కలు, 1 కప్పు పల్లీలు, శనగిత్తులండి, అవి కూడా లైట్గా వేయించుకోవాలి. 2 రెప్పల కరివేపాకు. పల్లీలు కొంచెం వేగినాయి కదా, పల్లీలు వేగినాక పుట్నాల పొడి లైట్గా ఇలా ఏం చేసుకొని దించుకొని పక్కన పెట్టుకొని చల్లార్చుకొని మిక్సీ పట్టేద్దాం మనం. చక్కగా మనకి వేగిపోయినాయండి. దించేసుకొని చల్లార్చుకుందామండి. చల్లారిపోయినాయిగా, ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకుందామండి. చల్లారిని 1 కప్పు కొబ్బరి, పచ్చి కొబ్బరి అండి, పచ్చి కొబ్బరి 1 కప్పు ఫ్రెష్ది, 1 అర స్పూను సాల్ట్, చట్నీకి సరిపోయన్ని వాటర్ కొని మెత్తగా మిక్సీ పట్టుకో. ఇదిగోండి 4 పచ్చిమిరకాయలండి, 4 తుంచికి పెట్టుకున్న 4 పచ్చిమిరకాయలు లాస్ట్లో ఇలా వేసుకోవాలండి. పచ్చిమిరకాయ చూడండి రెడీ అయిపోయిందండి. మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం. బౌల్లోకి తీసేసుకుందాం. కొన్ని వాటర్ పోసుకొని కలిపేసుకోవాలండి. ఇట్లా కొన్ని వాటర్ పోసుకొని కొంచెం పల్లసాగా చూడసారా చక్కగా మనకి హోటల్ టైప్లో చట్నీ రెడీ అయిపోయింది. బాండీ పెట్టుకొని 1 స్పూను ఆయిల్ పోసుకోవాలండి. 1 స్పూను ఆయిల్, 1 స్పూను జీలకర్ర, 1 స్పూను ఆవాలు, సన్నగా తరిగిన ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు. తాలింపు కూడా మనకి మగ్గేసిందండి. తాలింపు కూడా మగ్గిపోయింది. మనం దీన్ని దాంట్లోకి గిన్నెలోకి వేసుకున్నామండి. ఇవ్వండి చట్నీలోకి మనం ఈ పోపు వేసేసుకున్నాం. చట్నీ అయిపోయిందండి. మనకి హోటల్ టైపులో కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది. హోటల్ టైపులో కొబ్బరి చట్నీ రెడీ అయిపోయిందండి. బాయ్ అండి. ఇంకా